నమస్కారం అందరికీ. ముందు చెప్పుకున్నట్లుగానే సికిల్ సెల్ ఎనీమియా పార్ట్ 2 అన్నమాట. సికిల్ సెల్ ఎనీమియా అనేది ముందు చెప్పుకున్నట్టుగానే 2 రకాలు. ఒకటి సికిల్ సెల్ ట్రైట్, 2 సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ ట్రైట్ వల్ల సికిల్ సెల్ ట్రైట్ ఉన్న వాళ్ళలో పెద్ద సిమ్టమ్స్ ఏం చూడము. ఇది ఎప్పుడో మనం హిమోగ్లోబిన్ రిలేటెడ్ టెస్ట్ చేసేటప్పుడు బయటపడతా ఉంటది. సికిల్ సెల్ డిసీజ్లో మాత్రం ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే దీంట్లో ఆర్బీసీ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల చిన్నగా ఆర్గన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇదే బ్రెయిన్లో అయితే మోయా అని చూస్తుంటాము, స్ట్రోక్ చూస్తాము. అదే లంగ్స్లో అయితే కనుక అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అని చూస్తుంటాము. అలాగే కిడ్నీస్లో అయితే నెక్రోసిస్ చూస్తుంటాము. పెనీస్లో అయితే కనుక ప్రయాబ్జమ్ అంటే పెయిన్ఫుల్ అండ్ ప్రొలాంగ్డ్ ఎరెక్షన్ చూస్తుంటాము. ఒకవేళ స్ప్లీన్లో అయితే స్ప్లీనిక్ సిక్వెస్ట్రమ్ చూస్తుంటాము. ఇలాగా ఆ ఎర్ర రక్త కణాలు అనేవి ఆర్టరీస్ ద్వారా సరిగ్గా సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల ఒక్కొక్క ఆర్గన్లో ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ని ఒక్కొక్క రకమైన డ్యామేజ్తో చూస్తూ ఉంటాము. మరి దీనికి డయాగ్నోసిస్ ఏంటి అని అంటే కొన్ని కంట్రీస్లో అయితే న్యూ బార్న్ బ్లడ్ స్పాట్ స్క్రీన్ చేస్తూ ఉంటారు. కొన్ని కంట్రీస్లో అయితే బ్లడ్ స్మియర్ అనే మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో చేస్తారు బ్లడ్ స్మియర్ అనేది. అండ్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే ఇలాంటి కొన్ని టెస్టుల ద్వారా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. మరి దీనికి ప్రివెన్షన్ ఏమీ లేదా అని అంటే ప్రివెన్షన్ ఉంది. కొత్తగా పెళ్ళయ్యేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పెళ్ళి చేసుకొని పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళి హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే ఒక టెస్ట్ని చేయించుకోవడం వల్ల వాళ్ళలో సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అనేది మనం తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూ లేదా దానికి తగ్గ సొల్యూషన్ చూసుకుంటూ ఉంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, చూడండి. ధన్యవాదాలు.